తెలంగాణలోనూ రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. 17 నియోజకవర్గాల్లో 69 నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్స్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ తరపున ఆయన కుటుంబ సభ్యులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఖమ్మం బీజేపీ అభ్యర్థిగా వినోద్ రావు నామినేషన్ వేశారు. హైదరాబాద్ లోక్సభ ఎంఐఎం అభ్యర్థిగా అజ్దుద్దీన్ ఓవైసీ నామినేషన్ దాఖలు చేశారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ నామినేషన్స్ వేశారు. భువనగిరిలో సిపిఎం అభ్యర్థిగా ఎండి జహంగీర్, బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి నామినేషన్ వేశారు. నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ దాఖలు చేశారు.